అంటారేమో. ప్రభుత్వ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో సినిమా థియేటర్ల తనిఖీ, పాలకొల్లు, నరసరావుపేటలో గీతా ఆర్ట్స్ వారి థియేటర్ల పరిశీలన, పలు ప్రాంతాల సింగిల్ స్క్రీన్ థియేటర్లో సైతం తనిఖీలు. బంధు విరమించిన ఈ తనిఖీలేంటని వాపోతున్న యజమానులు, రాజకీయ రంగు పులిం బెదిరింపులు తగవని ఆవేదన, విజయవాడ మల్టీప్లెక్స్లో ధరల సంగతి చూడాలంటున్నటువంటి ప్రేక్షకులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో సినిమా థియేటర్ల విషయంలో అత్త మీద కోపం దుత్త మీద చూపింది అన్నట్టు తయారైంది కూటమి ప్రభుత్వ పరిస్థితి. సినిమా థియేటర్ల బంద్, ఆపై విరమణ ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వం కన్నెర చేయడంతో ఎక్కడ సీజ్ ద థియేటర్ అంటారని థియేటర్ల యజమానులు వణికిపోతున్నారు. జూన్ 12న తాను నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలవుతున్నదని ఇప్పుడు థియేటర్లు బంద్ చేస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, దీని వెనక ఎవరున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తీరా దీని వెనక జనసేన నేత ఉన్నారని తెలిసి ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంది ప్రభుత్వం. ఇంత హంగామా చేసి మెనకొండిపోతే బాగుండదని భావించి రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆయా థియేటర్లో ఉన్న లోపాలన్నింటిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో బుధవారం పలు నగరాలు, పట్టణాల్లో పోలీస్, రెవెన్యూ, ఆహార కల్తీ నిరోధక శాఖ, మున్సిపల్ శాఖ, తూనికల కొలతలు తదితర శాఖల అధికారులు థియేటర్లో తనిఖీలు చేపట్టారు. మచిలీపట్ల ఆర్డీఓ కె స్వాతి మల్టీప్లెక్స్ థియేటర్కు తనిఖీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అల్లు అరవింద్కి చెందిన గీతా అన్నపూర్ణ థియేటర్తో పాటు అడబాల, కోటి రామకృష్ణకి చెందిన మారుతి థియేటర్లను తనిఖీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్కి చెందిన 3 థియేటర్లో ఆర్డీఓ కె మధులత ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. లైసెన్సులు, టికెట్ల ధరలు, తినుబండారాలు, శీతల పానీయాల ధరలు, మరుగుదొడ్లు, ఫైర్ సేఫ్టీ తదితరాలను పరిశీలించారు. నరసరావుపేట డివిజన్లో 22 థియేటర్లు ఉన్నాయని వాటి అన్నింటిలో తనిఖీలు చేయాలని ఆయా మండలాల తహసీల్దార్లను ఆదేశించామని ఆర్డీఓ తెలిపారు. రాజమహేంద్రలోని గీతా, అప్సరా, శ్యామల, స్వామి థియేటర్లను జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాయుడు తనిఖీ చేశారు. విజయవాడ గాంధీనగర్లోని శైలజ, రాజీవ్రాజ్, ఐనాక్స్, అలంకార్ థియేటర్లో తనిఖీలు నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు, ఎన్టీఆర్ జిల్లా కంచికిజర్ల, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు, పొద్దుటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అమలాపురం, అన్నమయ్య జిల్లా రాయచోటి, రైల్వే కోడూరు తదితర పట్టణాలు థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. తనిఖీల సమయంలో థియేటర్ యజమానులు అధికారులతో వారి కష్టాలు చెప్పుకున్నారు. ఇప్పటికే అరకొర ఆదాయాలతో నష్టపోతున్నామని చిన్న లోపాలను సాగ్గా తీసుకుని సీదే థియేటర్ అంటే తమ గతి ఏం కావాలని వాపోయారు. ఇదే సమయంలో ప్రాంతాల్లో కొంతమంది ప్రేక్షకులు కలగజేసుకుంటూ విజయవాడ తదితర నగరాల్లోని మల్టీప్లెక్స్లో తినుబండారాలు, మంచినీటి బాటిల్ ధర ఆకాశాన్ని అంటున్నాయని చిత్తశుద్ధి ఉంటే అక్కడి నుంచి మొదలు పెట్టండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్లో కళ్ళెదుటి అధిక ధరలతో తినుబండారాలు విక్రయిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమాలు ప్రదర్శిస్తూ మొదటి వారం రివ్యూలో 53% మల్టీప్లెక్స్ యజమానికి 47% డిస్ట్రిబ్యూషన్ తీసుకునే విధంగా నిర్ణయించారు. రెండో వారం కూడా అదే సినిమా ప్రదర్శిస్తే మల్టీప్లెక్స్ యజమానికి 50%, డిస్ట్రిబ్యూటర్కి 50% తీసుకుంటున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో కేవలం షోల ఆధారంగానే అద్దెలు చెల్లిస్తున్నారు. ఒక షో ప్రదర్శనలో హాల్ ఫుల్ అయితేనే అద్దె వస్తుందని, ఫుల్ కాకపోతే రెవెన్యూలో 40% మాత్రమే చెల్లిస్తున్నారని, అలా కాకుండా మల్టీప్లెక్స్ల మాదిరిగా తమకు కూడా పర్సంటేజీలు ఇవ్వాలని థియేటర్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.